నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భానుప్రకాష్. నేను మత్స్య కళాశాల పెబ్బేరు ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్ నందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం నిర్వర్తిస్తున్నాను. ఈ రైతు పండగ వేదిక దగ్గర మనం మత్స్య కళాశాలను రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ మనం స్టాల్ ఏర్పాటు చేశాము. ఇక్కడ మనం చేపల పెంపకం శాస్త్రీయ పద్ధతిలో చేపలను ఎలా పెంచాలి, అదే చేపల పెంపకానికి సంబంధించి మనకు ఎటువంటి నూతన టెక్నాలజీస్ ఉన్నాయి రైతులకు చేరవేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2023-24 సంవత్సరం గాను భారతదేశంలోకి వెళ్ళి అత్యుత్తమ మంచినీటి చేపలు పెంచే రాష్ట్రంగా తెలంగాణ మొదటిసారి మరొకసారి ఇక్కడ మనకు దేశంలోనే మరొకసారి ప్రఖ్యాతి చెంది 1వ ర్యాంక్ సంపాదించింది. అదేవిధంగా ఇక్కడ మన స్టాల్లో మన విద్యార్థులు, మన 4వ సంవత్సరం విద్యార్థులు, మత్స్య కళాశాల అనేది 4 సంవత్సరాల డిగ్రీ అండి. ఇక్కడ మన 4 సంవత్సరాల పిల్లలు తయారు చేసిన వివిధ రకాల చేపలు మరియు రొయ్యల పచ్చళ్ళు వాళ్ళ అనుభవంతో తయారు చేసి మనకు ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడ రైతులకు ఒకసారి చూపించి టెక్నాలజీ గురించి వాల్యూ ఎడిషన్ చేపల పచ్చళ్ళు ఎలా చేయాలి, అదేవిధంగా చేపలతో ఎన్ని రకాల మనకు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేయవచ్చు, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయవచ్చు అనేదాన్ని కూడా మనం రైతులకు చేరవేస్తున్నాం. వాళ్ళు చూస్తే కానీ నమ్మే పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకోసం మేము మా పిల్లలతో తయారు చేయించి మరీ చేపల పచ్చళ్ళు, రొయ్యల పచ్చళ్ళు, అదేవిధంగా ఫిష్ బాల్స్, ఫిష్ కట్లెట్స్, రెడీ టు ఈట్ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ మనం డిస్ప్లే చేశాము. రైతులకు ఎంత చేరువలో ఉండాలో అంత చేరువ వరకు వచ్చాము. రైతులు మాత్రం బాగానే డిస్కస్ చేస్తున్నారు చేపల పెంపకం గురించి. మేము కూడా మ్యాక్సిమం ఇప్పుడున్న అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ కోసం మత్స్య సంపదను పెంపొందించడానికి ఇది ఒక మంచి అవకాశం. ఆసక్తి కలిగిన రైతులు ఎవరైనా సరే చేపల పెంపకాన్ని ఒక మంచి వ్యవసాయ పద్ధతుల్లో మరొక ప్రత్యామ్నాయంగా వాడుకుంటారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. నూతన రైతులకు ఎట్లాంటి ఎక్విప్మెంట్ అవసరం అవన్నీ మీరు గైడ్లైన్స్ ఇస్తారా? కంపల్సరీ. కానీ నూతన రైతులకు మనకు ఎవరైతే సొంత పట్టా భూమి ఉన్నదో వారు, లేదు భూమి లేని వాళ్ళు కూడా భూమిని లీజుకు తీసుకొని వాళ్ళు చేపల పెంపకం చేపట్టొచ్చండి. అదేవిధంగా మనకు గవర్నమెంట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ కింద మనకు 1 హెక్టార్కి దగ్గర 4 నుంచి 4.5 లక్షల స్కీమ్ డబ్బులు ఇస్తారు. మనకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా స్కీములను ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు వ్యవసాయ పరంగా చూసుకుంటే, పాడు పరిశ్రమ పరంగా చూసుకున్నా కూడా మనకు ఎటువంటి సబ్సిడీ కానీ గవర్నమెంట్ నుంచి అందే ప్రస్తుతం లేదు. కానీ ఒక్క మత్స్య పరిశ్రమకు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా మనకు సబ్సిడీ ఇస్తున్నాయి ప్రమోట్ చేయడానికి. కాబట్టి రైతులు ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సబ్సిడీని, అదేవిధంగా చేపల పెంపకం చేపట్టవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు మనకు ప్రతి ఊరికి ఒక పంచాయతీ చెరువు ఉంటుందండి. అది మాత్రం కుల వృత్తులకు సంబంధించింది. గంగపుత్రులు కానీ ముద్రాదులు కానీ చేసుకోవచ్చు. లేదు ఎవరి దగ్గర భూమి ఉన్నా అరెకరం కానీ ఎకరం కానీ సొంతంగా ఎవరైనా చేపల చెరువులు పెట్టుకొని వాళ్ళు సబ్సిడీ పొందొచ్చు. అందరికీ సబ్సిడీ వస్తుంది. ఇందులో ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ అనేది కేటగిరీ వైజ్గా. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ ఉమెన్ అనుకోండి, వాళ్ళకి 60% సబ్సిడీ ఉంటుంది. అదే బీసీ, ఓసీ వాళ్ళు అనుకోండి 50% సబ్సిడీ ఉంటుంది పురుషులకైతే. అదే స్త్రీలకైతే 60% సబ్సిడీ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్. ఈ విధంగా సబ్సిడీలు విపరీతంగా ఉన్నాయి. మనకు చెయ్యాలి అని అనుకునే చెరువు కాదు, నీ దగ్గర ప్లేస్ లేదు, నా దగ్గర కొంచెమే ప్లేస్ ఉంది. ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ అని అగ్రికల్చర్ తోటలు, మిద్దె తోటలని చేస్తున్నారు. అదేవిధంగా టెర్రస్లో ఒక చిన్న ట్యాంక్, అక్కడ మనకు డెమాన్స్ట్రేషన్ యూనిట్ ఉంది. ఒక చిన్న ట్యాంక్ 1000 టన్నుల కెపాసిటీ ఉన్న ఒక ట్యాంక్ నుంచి దగ్గర మనం 2 టన్నుల చేపలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది. అదేవిధంగా భూమి కూడా, రియల్ ఎస్టేట్ బాగా విపరీతంగా ఉంది, రేటు కూడా పెరుగుతుంది. అదేవిధంగా అంత భూమి లేని వాళ్ళు కూడా తక్కువ భూమిలో 1/2 ఎకరంలో కూడా ఒక 5 టన్నుల చేపలు పండించే విధంగా రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి మనకు. ఆ టెక్నాలజీస్ వాడుకొని తక్కువ సమయంలో ఎక్కువ చేపలు పండించడం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసుకోవడం అనేది ఈ టెక్నాలజీస్ యొక్క లక్ష్యం. ప్రభుత్వ సబ్సిడీ పొందాలంటే ఎంత ప్లేస్ నుంచి? ఇప్పుడు ప్రభుత్వ సబ్సిడీ పొందాలంటే ఈ చేపల చెరువులు తవ్వడానికి మాత్రం కనీసంగా మనకు 1 హెక్టార్ 2.5 ఎకరాలు అయితే కనీసంగా ఉండాలి.